నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో విమానాలు తిరుగుతూ ఉన్నాయా లేదా, అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతానికి కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉంది, విమానాలు తిరుగుతూ ఉన్నాయి. కువైట్ ఎయిర్వేస్ కావచ్చు, జజీరా ఎయిర్వేస్ కావచ్చు, విమానాలు తిరుగుతూ ఉన్నాయి. అయితే విదేశీ కంపెనీలు మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన కొన్ని విమాన సంస్థలు తమ యొక్క విమాన సంఖ్యలు తగ్గించాయి, మరికొన్ని విమానాలు రద్దు చేసుకున్నాయి. అలాగే మరికొన్ని విమానాలు రీషెడ్యూల్ చేస్తూ ఉన్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో చెలరేగుతూ ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్లో పనిచేస్తూ ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, విమానయాన అధికారులు కొత్త భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితి అనూహ్యంగా ఉంది. మరిన్ని దారులు ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఒమాన్, జోర్డాన్, సౌదీ అరేబియాకు తమ యొక్క ప్రయాణాలను పునఃపరిశీలించుకోవాలని చెప్పి ఆస్ట్రేలియా తన యొక్క ప్రజలను కోరింది. ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం మిడిల్ ఈస్టులో ఇటీవలి సైనిక కార్యకలాపాల ఫలితంగా ఇంధన కొరత, విమానాల రద్దు, విస్తృత ప్రయాణ అంతరాయాలు ఏర్పడ్డాయి. ప్రయాణికుల గమ్యస్థానాలు సంఘర్షణ ప్రాంతాలకు వెలుపల ఉన్నప్పటికీ ఇవి వారిని ప్రభావితం చేయగలవని చెప్పేసి ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఖతార్ ఎయిర్వేస్ కావచ్చు, కొన్ని విమానయాన సంస్థలు తమ యొక్క విమానాలను రీషెడ్యూల్ చేస్తే మరికొన్ని విమానాలు స్వల్పంగా రద్దు అవ్వడం జరిగింది. పూర్తిగా అయితే రద్దు కాలేదన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు భయపడవలసిన అవసరం లేదు. విమానాశ్రయం ఓపెన్లో ఉంది, విమానాలు తిరుగుతూ ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క యుద్ధం మరింత తీవ్ర రూపం దాలిస్తే విమానాల సంఖ్య తగ్గవచ్చు, లేకపోతే విమానాశ్రయంలో ఉన్న విమానాలను రీషెడ్యూల్ చేయవచ్చు, లేకపోతే ఆలస్యంగా నడవచ్చు అన్నమాట. విమానాశ్రయం మూస్తూ ఉన్నట్లు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.